వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈఎంఎఫ్ అండ్ టిఎల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. నేను మీ లింగంపల్లి శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. ఫిఫ్త్ యూనిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ సంబంధించినటువంటి ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. మీకు 1, 2, 3, 4 యూనిట్స్ కావాలంటే మేము ఇంతకుముందు చేసిన వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే ఎగ్జామ్ దృష్టిలో. కాబట్టి మీకు నచ్చితే ఈ వీడియో కూడా చూడండి, మొత్తం చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంపార్టెంట్ ఏంటి, ఏం చదవాలి, ఏం చదవద్దు అన్న ఒక ఫుల్ క్లారిటీ మీకు వస్తుంది. సో మీకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. సో కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి, ఇది కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ విఎస్డబ్ల్యూఆర్. విఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటిది, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏంటిది, యూ హ్యావ్ టు డిఫైన్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే క్వశ్చన్స్లో మీకు కనిపిస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటి, ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు కూడా మేము చేస్తున్న అన్ని వీడియోస్ కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయాలనుకునే వాళ్ళ కోసం, అదేవిధంగా ఎవరైతే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళ కోసం కూడా ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఏది చదవాలి, ఎట్లా చదవాలి అని తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకు మా ఛానల్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి. ఫస్ట్ అయితే మొత్తం వీడియో చూడండి. నెక్స్ట్, వాట్ ఈజ్ లోడింగ్, టైప్ ఆఫ్ లోడింగ్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్. అసలు లోడింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లోడింగ్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏంటి చదవండి. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మిత్ చార్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్. స్మిత్ చార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అప్లికేషన్, దాని అప్లికేషన్స్ ఏంటి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్, డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్ అండ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ డిఫైన్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఈ రెండు కూడా సేమ్ క్వశ్చన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఏంటిది, ఎవ్రీ టైము రిపీట్ అయ్యే క్వశ్చన్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఇక్కడ పెట్టామంటే మీనింగ్ ఏంటంటే అది ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది, సో దాన్ని ఏ వేలోన్నా అడగొచ్చు అని చెప్పేసి ఉద్దేశం అన్నమాట. సో మీరు చెప్పిన క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నారు అనుకోకుండా, అది ఏ వేలో అడుగుతున్నాడో, ఎట్లా అడుగుతున్నాడో మీరు గ్రాప్స్ చేయగలిగితే ఈజీగా మీకు మార్క్స్ ఎక్కువ రావడానికి చాయిస్ ఉంది. దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్. ఇది ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ కాన్స్టెంట్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు చెప్పాను స్మిత్ చార్ట్ సంబంధించి ఇంపార్టెంట్ అని. అండ్ ఇక్కడ చూస్తే సెవెంత్ క్వశ్చన్ కూడా అదే కానీ, స్టేట్ యూజెస్ ఆఫ్ స్మిత్ చార్ట్ అండ్ డ్రా ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫర్ ఎస్సీఆర్ఓసి లైన్. ఓకేనా. మీకు స్మిత్ చార్ట్ అప్లికేషన్స్ అయితే సరిపోదు, దాంతోపాటు ఏంటి ఆ యూజెస్ ఏంటి, అది ఇక్కడ దాన్ని ఎట్లా డ్రా చేస్తారు, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎట్లా డ్రా చేస్తారు, ఎస్సీ లైన్స్ ఎట్లా చేస్తారు అనేది ఒకసారి చూడండి, ఎస్సీఓసి సారీ. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన లాంగ్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డిరైవ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్. ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్లో ఏముంటాయి, ఈ బ్రాకెట్లో ఇచ్చాను ఇక్కడ. వోల్టేజ్ అండ్ కరెంట్ ఒకటి, ప్రైమరీ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్. ఇందాక షార్ట్లో కూడా ప్రైమరీ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్ వచ్చింది కదా. సో ఎంత ఇంపార్టెంటో చూడండి. ఇది లాంగ్ క్వశ్చన్ అనమాట. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్ ఇది, లేదంటే 7 మార్క్స్ క్వశ్చన్గా ఇస్తూ ఉంటాడు. సో ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, derive characteristic impedance and propagation constant in terms of LCRG. ఓకేనా. సో ఇది కూడా క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, దానికి సంబంధించిన L అంటే ఏంటి, C అంటే ఏంటి, R అంటే ఏంటి, G అంటే ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, డిరైవ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ విఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇందాక షార్ట్లో కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెరివేషన్ అడుగుతున్నాడు థర్డ్ యూనిట్లో. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ సింగిల్ స్టబ్ మ్యాచింగ్ అండ్ డబుల్ స్టబ్ మ్యాచింగ్ అండ్ స్టెప్స్ ఫర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. సో ఇక్కడ సింగిల్ స్టబ్, నెక్స్ట్ డబుల్ స్టబ్ అండ్ స్టెప్స్ ఫర్ ఈ రెండు అడుగుతున్నాడు కదా. ఎక్స్ప్లెయిన్ సింగిల్ స్టబ్ మ్యాచింగ్ అండ్ డబుల్ స్టబ్ మ్యాచింగ్ అండ్ స్టెప్స్ ఫర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఇక్కడ 3 మొత్తం. ఓకే, సో ఈ 3 కూడా ఇక్కడ ఇంపార్టెంట్, ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్స్లో ఇది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి డిరైవ్ అండ్ డిస్కస్ బిహేవియర్ ఆఫ్ λ/4 అండ్
లాంబ్డా బై 2 లైన్స్ ఫర్ ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ లాంబ్డా బై 2 లాంబ్డా బై 4తో పాటు ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, ఇప్పుడు నెక్స్ట్ రిపీట్ అవుతుంది, ఒక నిమిషం. నెక్స్ట్ 6th వన్ వచ్చి కండిషన్స్ ఫర్ డిస్టార్షన్లెస్ లైన్ అండ్ మినిమం అటెన్యుయేషన్. ఇది కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇది కాదు అది కాదు అని కాదు, నేను తీసిందే మొత్తం ఇంపార్టెంట్ కోసం. ఓకేనా? సో ఏ క్వశ్చన్ కూడా మీరు స్కిప్ చేయకండి మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే. లేదు మాకు పాస్ అయితే చేయాలనుకుంటే టిక్స్ పెట్టిన చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ స్మిత్ చార్ట్ ఫర్ మ్యాచింగ్ అండ్ ఫైండింగ్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఓకేనా? సో ఇది కూడా స్మిత్ చార్ట్ సంబంధించిన లాంగ్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ 8th వన్ డిరైవ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫర్ ఎస్సీ ఓసీ లాంబ్డా బై 4 అండ్ లాంబ్డా బై 2 లైన్స్. ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడ ఇందాక లాంబ్డా బై 4 లాంబ్డా బై 2కి సంబంధించింది కదా, ఇక్కడ ఎస్సీ ఓసీ కూడా కలిపి వచ్చాయి అన్నమాట. ఇవి మనకు సంబంధించినటువంటి లాంగ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 9th వన్ ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్మిత్ చార్ట్. ఇవి కూడా మనకు ఇంపార్టెంట్. ఇవి 5th యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఇది ఒక్కటే ఈఎంఎఫ్ సబ్జెక్టే కాదు, ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ రాబోతూ ఉన్నాయి. ఓన్లీ సబ్జెక్ట్ సంబంధించిందే కాదు, అసలు బీటెక్ ఎట్లా చేయాలని దాని గురించి క్లియర్ కట్ వీడియోస్, అసలు బీటెక్లో ఏం చేస్తే ఏంటి లాభం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు మా వీడియోస్ కనుక రెగ్యులర్గా వాచ్ చేయగలిగితే మీకు అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.